బ్రో ఏపీలో ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు మరొకసారి చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే గతంలో ఇది 2017లో అమ్మాయి చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీనిపైన పెద్ద పోరాటమే చేశారు. ఆ మదర్‌కి న్యాయం చేస్తానని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అంటే ఆధారాలు మొత్తం కూడా తారుమారైపోయాయి లాస్ట్ గవర్నమెంట్‌లో అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు ఈ కేసు కొలిక్కి రాదా అనే ఒక క్వెషన్ మార్క్ రైజ్ అవుతుంది. సో మరి అటు సుగాలి ప్రీతి మదర్ కూడా దీనిపైన కామెంట్స్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కేసుని వాడుకొని అధికారంలోకి వచ్చారన్నట్టుగా. మీరేం చెప్తారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ కి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ కేసుకి సంబంధించిన ఆమె ఎలా చనిపోయింది అన్నది ఒక హిస్టరీ మిగిలిపోయింది అలాగా. అది ఎవరు కనిపెట్టల. అసలు పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా అసలు ఏం జరిగింది అన్నది కూడా ఇప్పుడు దాకా కూడా బయట పెట్టల. అక్కడ ఉన్న ఆన్మల్ని కూడా ఏమీ లేకుండా మొత్తం చేశారు. అది కొంత ఏమన్నా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం చేశారు స్పష్టంగా మాట్లాడాలంటే. కానీ అప్పుడులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడాడంటే ఏదైనా సరే ఆ ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను, ఈ కేసుని నేను బయట పడేస్తాను, అసలు దీని వెనకమాల ఉన్న వ్యక్తుల్ని నేను బయటికి లాగుతాను అన్నట్టుగా మాట్లాడటం అయితే జరిగింది. సో ఆ టైంలో ఒక్క మాట కొంచెం ఆయనకి కొంచెం ఓటింగ్ అది కూడా ఒక బజ్ అయింది వాస్తవంగా మాట్లాడాలంటే. సో కానీ ఈ రోజున మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది. ఆయన ఏదైతే మాట్లాడాడో ఆయనే రావడం వల్ల ఈ రోజున ఏమంటున్నాడంటే నేను ఆ రోజున చెప్పాను కానీ ఈ రోజున బొట్టు అన్నట్టు ఉండేవారు. అంటే ఏంటి, కేసు లేదు, అన్ని మార్చేశారు, కాగితాలు మారిపోయినాయి, నేనేం చేయలేను అంటే మరి పోనీ నువ్వేం చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఏమన్నా చేయాలా, అది చేయట్లే అంటే ఉట్టి ఒక్క మాట చెప్పి నువ్వు తప్పుకోవాలని చూస్తున్నారు. మరి ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అధికారంలోకి రానప్పుడేమో అలా ఏదైతే ఫామ్ లో ఉన్న ఒక వీడియో ఫామ్ ఉందో అప్పుడు వైరల్ అవుతుందో దాని గురించి నువ్వు మాట్లాడి బజ్ వచ్చింది. సో ఈ రోజున గెలిచిన తర్వాత అదే బజ్ నువ్వు మళ్ళీ నీ నోటితో నువ్వే ఎత్తినావు. ఎవ్వరు అసలు ఆ టాపిక్ గురించే మర్చిపోయారు జనాలు. ఎంత వరదలు వీటి గురించి ఎంత మైండ్ సెట్లు ఇలా ఉంటే నువ్వు ఎప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అయితే 7-8 సంవత్సరాలు అయిపోతుంటే టాపిక్ మళ్ళీ నువ్వే ఎత్తి ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారంటే ఇదేనేమో. సో ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సో ఒకసారి ఏమన్నా చేయాలి అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా మంచి చేస్తే కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇంత కొంత చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు ఈ కేసు కొలిక్కి వస్తుందా, అసలు కేసు పరిష్కారం అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అలాగే ఉండిపోయింది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కాబట్టి మరి ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది అవుతుందా, పరిష్కారం లేదా, మీ ఒపీనియన్? అక్కడ కేసు సంబంధించిన పేపర్లే లేనప్పుడు మొత్తం మారిపోయినప్పుడు ఎవరు వచ్చి ఏది చేసినా సరే సీఎం ద్వారా కూడా అవ్వదు. ఇప్పుడు అధికారం ఆయన చేతిలో ఉన్న ఒక సీఎం గా ఒక పేపర్లు మార్చడం కానీ అవి డేట్లు మార్చడం అవ్వదు. అది వేరే ఉంటది, అది రాజకీయంగా వేరే ఉంటది కథ. సో దాని గురించి ఇంకా మర్చిపోవటం మేలు అనుకుంటున్నాను నేనైతే. సో ఇది జరిగిందేమో టీడీపీ గవర్నమెంట్ హయాంలో. అవును. సో పవన్ కళ్యాణ్ గారు విమర్శించేది వైసీపీ గవర్నమెంట్ లో ఆధారాలు మారిపోయాయని చెప్పేసి. అవును. సో అంటే కూటమి గవర్నమెంట్ ఉండడం పట్ల వైసీపీ పైన విమర్శలు చేస్తున్నారా, లేకుంటే టీడీపీ గవర్నమెంట్ ని ఏమనలేకపోతున్నారా? ఏదన్నా ఏది అనపోయినా అప్పుల్లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంత చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సార్ చేశారు. ఇంతసేపు అంతైనా చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఒక అన్నగా నిలబడ్డాడు. కానీ ఇప్పుడు అది ఏమి లేకుండా ఆ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాటి ఎత్తి నేను చేస్తాను అన్న వాటి పక్కన పెట్టేసి అసలు ఇప్పుడు ఆ కేసే లేదు, అన్ని పేపర్లన్నీ మారిపోయినాయి, మేమేం చేయలేము, ఇంతకు ముందు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్చేశారు అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వంలో మాట్లాడావు? ఇలా సింపుల్ గా దొరికిపోతే ఎట్లా సార్ మీరు? థ్యాంక్ యూ.